హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను చూపించిపోయే రెసిపీ వచ్చేసి తెలగపిండి వెండిలు కర్రీ అండి. ఫస్ట్ అయితే నేను ఒక గ్లాస్ తెలగపిండి తీసుకున్నాను. ఒక గ్లాస్కి 2 గ్లాసులు వాటర్ అయితే నేను బాయిల్ చేస్తున్నానండి. సో దాంట్లోనే సాల్ట్ వేసుకున్నాను. మనం దాంట్లోనే తెలగపిండి వేసుకుని కొద్దిసేపు అటు ఇటు కలుపుకుని దాంట్లోనే ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసుకుని కలుపుకోవాలండి. దాంట్లోనే కొద్దిగా పసుపు యాడ్ చేసుకొని కలుపుకోవాలి. సో ఇది కలుపుతున్నప్పుడు మనం కొంచెం మూత పెట్టాలండి. ఒక 5 మినిట్స్, ఒక 8 మినిట్స్ పడుతుంది నాకు తెలిసి. సో ఇది ఆ వాటర్ అంతా అబ్జర్వ్ చేసేసుకోవాలి. అది అబ్జర్వ్ చేసుకున్న తర్వాత ఎలా ఉంటుందంటే, మనం ఎగ్ ఫ్రై చేసుకుంటే ఎలా ఉంటుంది, సేమ్ చూడడానికి అయితే అలాగే ఉంటుందండి. సో దీంట్లో మీకు కావాలంటే కారం కూడా యూజ్ చేసుకోవచ్చు. నేనైతే మిర్చి కొంచెం ఘాటుగా ఉన్నాయి కాబట్టి నేను మిర్చితో అడ్జస్ట్ అవుతున్నాను. సో చూసారు కదండి, మూత తీసిన తర్వాత ఎలా ఉందో, సేమ్ మనకి ఎగ్ ఫ్రై లాగా కనిపిస్తుంది. సో ఇలా అయిన తర్వాత మనం ఈ బాండి పక్కన పెట్టుకుందాం. ఫస్ట్ అయితే పోపు దినుసులు అండి, అండ్ ఎండ్రాయిలు మెయిన్ ఇంపార్టెంట్ ఎండ్రాయిలు కదా. సో బాండీలో ఆయిల్ వేసుకుంటున్నాను. సో ఆయిల్ వేసుకున్న తర్వాత కొంచెం కాగనివ్వండి. కాగినప్పుడు అయితే మనం ఫస్ట్ అయితే మనం శుభ్రపరచుకున్న ఎండ్రాయిలు అయితే మనం ఫ్రై చేసుకోవాలి. ఎండ్రాయిలు ఎప్పుడైనా సరే నీట్గా ఒక 2 to 4 టైమ్స్ అయితే వాష్ చేసుకోవాలండి. ఎందుకంటే కింద ఎండ పెడతారు కాబట్టి ఆ మట్టి అనేది ఉంటుంది దాని నిండా డస్ట్. అలాగే ఫ్రై చేసుకున్నప్పుడు కూడా కొంచెం ఎక్కువసేపు ఫ్రై చేసుకోవాలి. ఇది తెల్లపిండిలో కలుపుతున్నాం కదా మనం, మరి వేరేగా ఏం కుక్ చేయము. సో చూసారు కదా నేను ఎంత బాగా ఫ్రై చేశానో. సో రెడ్ ఐష్ అయ్యేలాగా ఫ్రై చేసుకోండి. మరీ ఎక్కువ మాడిపోయినా కూడా టేస్ట్ బాగోదు. సో చూసుకొని ఫ్రై చేసుకోండి దగ్గరుండి. అలాగే పోపు దినుసులు అండి, ఫస్ట్ అయితే వెల్లుల్లి వేపుతున్నాను. సో ఇది వేగుతున్నప్పుడే పోపు దినుసులు అన్నీ వేసేయాలి. సో వేస్తాను, చూసారు కదా. సో ఇవి కూడా మంచిగా ఫ్రై అవనివ్వండి. మంచిగా ఫ్రై అయితేనే మంచి టేస్ట్ వస్తుంది కర్రీ, ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి. సో చాలా ఈజీ రెసిపీ అండి ఇది. నాకు తెలిసినంతవరకు అయితే నాకు 15 మినిట్స్ పట్టినట్టుంది ఈ రెసిపీ అయినప్పుడు, 20 మినిట్స్. చాలా ఈజీగా అవుతుంది ఈ రెసిపీ. టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. వేడివేడి అన్నంలో కలుపుకుని తింటే ఇదిగోనండి నా కర్రీ రెడీ. కలిపేసుకోవటం మనం ముందు తయారు చేసుకున్న దాంట్లో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ మై ఛానల్.